అక్క అక్క ఈ వెండి కప్పు ఎవరిచ్చారు కృష్ణయ్య? నీ కూతురు నా మేనకోడలు అయిన దేవి అనుగ్రహం వల్ల నాకు లభించిన బహుమతక్క. దేవి అనుగ్రహం వల్ల? అవునక్క. విజయం సాధించిన ఏ మగాడి వెనకైనా ఒక ఆడదాని హస్తం ఉంటుందంటారు. కానీ దేవి నా వెనక కాకుండా నా ముందుండి నా తరపున ఛాలెంజ్ చేసి ఈ కుస్తీ పోటీలో నన్ను గెలిపించింది. దీని కొంచెం నోటు దురుసనే మాటే గాని నీ విషయంలో నీ గెలుపే దీని గెలుపు. అయితే ఈ బహుమతిని ఆవిడకే అంకితం చేద్దాం. ఓ నా మేనకోడలా, అందుకో నా బహుమతి. ఏమిటక్కా పొగరు? మావయ్య కుస్తీ పోటీలో గెలుచుకొచ్చిన కప్పు చూపిస్తే దాన్ని విసిరి కొడతావా? ఇదా సంస్కారం? మేము ఇంకా బ్రతికే ఉన్నాం. చెల్లెల్ని కొట్టేంత స్వాతంత్రం నీకు లేదు. లక్ష్మి నీకంటే చిన్నది కాబట్టి సరిపోయింది. తను కూడా ఇలా తిరిగి లాక్కి కొడితే ఏం చేసేదనివి? ఇది సాధారణమైన కోపం కాదు. నువ్వు గారాబం చేయటం వల్ల ముదిరిన పిచ్చి. కృష్ణయ్యో, చూసావా ఆ కోపం? చూసావా? దాన్నే సైకిక్ అంటారు. లూస్. నన్ను కాని రెచ్చగొట్టావంటే నిన్ను. అక్క, మనం ఇక్కడే ఉంటే మన బట్టలన్నీ చించి పారేస్తుంది. కృష్ణయ్యా, గ్యారంటీగా దీనికి మెంటల్ ట్రీట్మెంట్ ఇప్పించాలి. నాకు ట్రీట్మెంట్ చేసే చూడు, వ్యాయామం వ్యాఘ్రేశ్వరరావు డాక్టర్. అతనికి ఒకసారి చూపిద్దాం. వచ్చింది. థ్యాంక్స్. సుప్రసిద్ధ మానసిక వైద్య నిపుణులు శ్రీ వ్యాయామం వ్యాఘ్రేశ్వరరావు గారి జన్మదిన మహోత్సవం. వెరీ గుడ్. మే 1వ తారీఖు. స్థలం మానసిక చికిత్సా కేంద్రం యొక్క ఆడిటోరియం. సార్, ఇప్పుడు నేనేం చేయమంటారండి? ఏం చెయ్యాలో తెలిస్తే నేనే చేసేవాడి కదమ్మా. పొద్దుటి నుంచి ఆ విధవులు గ్లాసులు పట్టుకుని నాకు నీళ్లు నాకు నీళ్లు నాకు నీళ్లు నాకు నీళ్లు అంటున్నారు. వాటి డ్రమ్ములో నీళ్లు లేవు. ఏం చెయ్యాలో తెలియదు. నేనే ఏదైనా ఏర్పాటు చేయనండి. చేయగలవా? చేసే తల్లి, ఏదో విధంగా డ్రమ్ము నింపే. వెళ్ళమ్మా, వాళ్ళకు తలా చుక్క పంచి పెడతాను. వెళ్ళమ్మా, వెళ్ళు 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 వెళ్ళు. నింపే నింపే తల్లి, నింపే. గుడ్ మార్నింగ్ డాక్టర్. గుడ్ మార్నింగ్. మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. ఏమిటి ఇవాళ ఏదో నా బర్త్డే అయినట్లు బొకే ఇస్తున్నారు? అవును, ఇవాళ మీ బర్త్డేగా? కాదు, అందరిలాగా నా బర్త్డే సంవత్సరానికి ఒకసారి రాదు, 4 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది. ఒలింపిక్స్ గేమ్స్ లాగా. ఎందుచేత? నేను ఫిబ్రవరి 29న పుట్టా. మరి ఇన్విటేషన్ కార్డు ఎవరు ప్రింట్ చేయించారు? కార్డు కూడా వేయించారా? ఎవరు వేయించారు చెప్పమా? నేనే వేయించాను. నువ్వేయించావా? డాక్టర్ గారి మీద ఎంత శ్రద్ధ ఎందుకు తీసుకున్నావు? ఆయన మీద శ్రద్ధతో కాదు, నేను ఈ హాస్పిటల్కి రప్పించింది. నువ్వు రమ్మంటే రావు గనక ఈ విధంగా రప్పించాను. ఎందుకు మీరు మీ బ్రెయిన్ స్ట్రెయిన్ ఇచ్చి ఈ పని చేశారు? ఇతనికి పిచ్చి పట్టినప్పుడు మీరే కదా ఇతనికి ట్రీట్మెంట్ ఇచ్చారు. ఎస్. ఐ యు నాట్ అషేమ్డ్ టు యాక్సెప్ట్ ఇట్. మీరే కదా అతనికి పిచ్చి తగ్గిందని చెప్పారు. తగ్గింది కాబట్టే తగ్గిందని చెప్పాను. ఏం తగ్గింది? వంకాయ్. అతను ఇంకా పిచ్చి గంతులు పిచ్చి వేషాలు వేస్తూనే ఉన్నారు. అలాగా? మీరు కూడా డౌట్ పడతారండి డాక్టర్. నోటుకొచ్చినట్టు మాట్లాడుతున్న నేనా ఆవిడ? ఆవిడే. మీ బర్త్డే కార్డులు ప్రింట్ చేయించింది నేనా ఆవిడ? ఆవిడే. వాళ్ళింట్లో టీవీ పగలగొట్టి రేడియో విసిరేసింది నేనా ఆవిడ? నేను చూడలేదు, అయినా ఆవిడే. వాళ్ళింట్లో వాళ్ళని కోతిలా రక్కేసి కుక్కలా కరిచేసింది నేనా ఆవిడ? ఏమో నాకు తెలీదు. డెఫినెట్ గా ఆవిడే. 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 అయితే ఇంకెందుకు ఆలస్యం? తోసేయండి లోపలికి. నాకు పిచ్చి పట్టిందని చెప్తే చంపు. చూసారా? ఇప్పుడు మీరు వదిలితే నన్ను చంపేసేటట్టుంది. ట్రీట్మెంట్ అలాగే. నర్సెస్, నరసింహ గారు బాబు, నేను తీసుకెళ్తాను. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.